ఇవాళ 3 పార్టీల కలయిక ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చింది గురుగారు. ఏది ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది రోజుల ముందు మీరేంటంటే సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలంటే ఈ కలయికలో వీళ్ళు రేపు విజయం సాధిస్తే వీళ్ళ యొక్క పాత్ర చాలా ఉంటుంది, ఉండాలి, వీళ్ళు బాధ్యత వహించాలి అని మీరు బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు వాళ్ళ పేర్లను మీరు ప్రస్తావించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కలయికలో ఇవాళ వాళ్ళు కనీవిని ఎరుగని ఫలితాలు గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా రానటువంటి ఫలితాలు ఇవాళ వచ్చినాయి. ఆ ఫలితాలు వాళ్ళు అక్కడ సాధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు తమిళనాడులో ఉంది కాబట్టి భాష మనకు అక్కడ ప్రధానమైన సమస్య, అట్లాగే ఆత్మాభిమానం సమస్య కూడా తలెత్తి అక్కినేని నాగేశ్వరరావు గారితో మొదలయ్యి తెలుగు నేల మీద హైదరాబాద్ మీదకి, ఆ తర్వాత దాసనారాయణరావు గారు వరుసగా వీళ్ళందరూ పరిశ్రమను ఇక్కడికి తరలించారు. ఇక్కడ ఇవాళ తెలంగాణ మనం తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణలో కూడా మనం తెలుగు మాట్లాడుతున్నటువంటి వాళ్ళం, అట్లాగే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దాదాపుగా అన్ని జిల్లాల వాళ్ళు, మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు అత్యధిక శాతం మనకి ఇవాళ హైదరాబాద్లోనే వాళ్ళ జీవికను వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితుల్లో పరిశ్రమ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలి అనేటటువంటి ఒక మాట మీరు ప్రయోగించారు. వీటిని మొత్తంగా మీరు దీన్ని విశ్లేషిస్తారు? మాటని ప్రయోగించడం కాదు, అది ఉద్యమంలా చేయాలని అంట. అది ఉద్యమమే. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చేటువంటి సినిమా రెవెన్యూలో 60% ఇక్కడికి వస్తుందండి, హైదరాబాద్. అంతే కదా మరి. వీళ్ళకి వచ్చే కలెక్షన్లలో మొత్తం 100% వచ్చే కలెక్షన్లో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. అట్లాగే 5 కోట్ల మంది వీళ్ళకి అభిమానులు అక్కడ. ఆ వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇప్పుడు వీళ్ళు అధికారంలో కూడా వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి 5 శాఖలకి ఇప్పుడు ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 3వసారి కూడా ఆయన బాలకృష్ణ గారు చేశారు. ఇద్దరు పెద్ద హీరోలు. వీళ్ళు అక్కడ షూటింగ్లు చేద్దామంటే ఏ నిర్మాత వద్దంటాడు, ఏ దర్శకుడు వద్దంటాడు. వీళ్ళు తాము పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి విడిపోయి ఇప్పుడు అక్కడ దిక్కు దివాణం లేకుండా పరిశ్రమలు ఎవరు పెడతారా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ పరిశ్రమని 50% ఉన్నా సరే షూటింగ్లు అక్కడ జరిగేలాగా చూడవలసినటువంటి బాధ్యత వీళ్ళిద్దరిది. వీళ్ళిద్దరి సినిమాలే కాకుండా మిగతా సినిమా నిర్మాతలకి వాళ్ళకి కూడా చెప్పి వీళ్ళు పిలుపునిచ్చి వీళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో జరిగేటువంటి షూటింగులు 50% ఆంధ్రప్రదేశ్లో జరిగేలాగా చూడవలసిన బాధ్యత వాళ్ళదండి ఇది. లేకపోతే ఏం చేసినట్టు ఆంధ్రప్రదేశ్కి? ఇప్పటివరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, ఏం తెచ్చారు మీరు అభివృద్ధి అని. మీరున్నటువంటి పరిశ్రమ మీరు ఇప్పుడు గెలిచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు. 5 శాఖలు మీ చేతుల్లో ఉన్నాయి. అంటే పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్. ఏమంటే పంచముఖ ఆంజనేయ స్వామి లాగా 5 శాఖల్ని మీరు శాసిస్తున్నారు. మరి ఇప్పుడు మీరు మీ షూటింగులు అక్కడ, మీ ఆడియో ఫంక్షన్ ఈవెంట్లు, మీ దినోత్సవాలు, కనీసం ఇండోర్ షూటింగ్లు అన్నా సరే మీరు చేసుకోవచ్చు. విశాఖపట్నం చేయండి, విజయవాడ చేయండి, నెల్లూరు చేయండి, గుంటూరు చేయండి, రాజమండ్రి, కాకినాడ లొకేషన్స్ మీరు చేయండి. చేస్తే ఏమవుతుందనంటే దీనివల్ల భాషా సంస్కృతులకు కూడా చాలా అద్భుతమైనటువంటి వికాసం ఉంటుంది. కారణం ఏమిటంటే చెప్తాను మీకు. సమయం ఎంత ఉంది? సమయం ఉంది, కావాల్సినంత సమయం ఉంది. సరే అయితే చెప్తాను మీకు. ఇది చాలా కీలకం అండి, ఇది వినండి. పంచముఖ ఆంజనేయ స్వామిలాగా పవన్ కళ్యాణ్ గారు 5 శాఖల్ని తీసుకుని ఇవాళ ఒక అనూహ్యమైనటువంటి విజయంతో ఆయన రాజకీయ రంగంలో ఇప్పుడు స్థిరపడ్డారు. 5 ఏళ్ల వరకు ఏమీ తిరుగులేదు. ఈ 5 ఏళ్లలో సినిమా పరిశ్రమ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకులేలుగా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది, బాలకృష్ణ గారిది. ఎందుకంటే 60% రెవెన్యూ సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్లోంచి వస్తుంది. 5 కోట్ల మంది జేజేలు పలుకుతున్నారు. 1 కోటి మంది మీ పాటకి వ్యూస్ ఉంటే 60 లక్షల మంది అక్కడి నుంచే దాదాపు చూస్తున్నవాళ్ళు. మరి పైగా అది వెనకబడి ఉన్నది, అభివృద్ధి లేదు. మీరేం చేశారు అభివృద్ధి అని ఇన్నాళ్ళు మీరు ప్రతిపక్షాన్ని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు చేయవలసిన బాధ్యత ఉంది, మీకు నైతికమైనటువంటి బాధ్యత ఇప్పుడు ప్రధానంగా ఉన్నది. కనుక దీని మీద వెంటనే చర్య తీసుకుని మీరు మాత్రమే చేయటం కాకుండా మీ తర్వాత చేసే నిర్మాతలు, ఏదో చిన్న చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, ఇంతకుముందు చేసిన నిర్మాతలు, దర్శకులు అందరికీ పిలుపునిచ్చి అందరినీ రప్పించి మీరు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. దీనికి నేను కూడా ఒక సూచన ఇస్తాను తప్పకుండా. ఏమిటంటే ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడు మేము విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది,
ఇప్పుడు అక్కడ ఏమీ లేవు, ఇవి లేవు అని రకరకాలుగా అంటారు కదా. గరికపాడు అని ఉంది కదా ఇక్కడ, మన ఆంధ్రప్రదేశ్ వెడుతుంటే, మనకి విజయవాడ వెడుతుంటే ఆంధ్ర బార్డర్ దగ్గరే గరికపాడు ఉంటుంది. ఈ గరికపాడు ప్రాంతంలో చాలా ల్యాండ్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఒక 100 ఎకరాల్లో సినిమా స్టూడియో పెట్టమంటా నేను అక్కడ సినిమా స్టూడియో పెట్టేసి ఈ ఫ్లోర్స్ ఇవన్నీ వేయటం ఎంత, వీళ్ళు 6 నెలల్లో తేలిగ్గా వేస్తారు. ఇవాళ ఉన్న దీనికి స్టూడియో కడుతూ ఉంటారు, ఫ్లోర్స్ అవి వేసేసి చేసుకోవచ్చు. 2 గంటల్లో రామోజీ ఫిలిం సిటీ నుంచి వెళ్ళిపోవచ్చు అండి. ఎల్బీ నగర్ స్టేడియం నుంచి 2 గంటల్లో వెళ్ళిపోతారు అక్కడికి, అంతే. 2 గంటలు. ఇప్పుడు ఇక్కడి నుంచి కొండారెడ్డి బురుజు వెళ్ళాలంటే కర్నూలుకి 2.5 గంటలు పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుంది కదా. మరి దానికన్నా తక్కువ కదా ఇది. ఇక్కడ షూటింగ్ చేసుకుని రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడి నుంచి 2 గంటల్లో మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ షూటింగ్ చేసుకుంటే మీకు ఆంధ్రాలో చేసినట్టు అవుతుంది. ఆంధ్ర టెక్నీషియన్స్కి, ఆంధ్ర ఆర్టిస్టులకి కూడా మీరు అక్కడ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీంట్లో ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మనకి కోదాడకి 12 కిలోమీటర్ల దూరంలో గరికపాడు ఉంది, గరికపాడికి 12 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట ఉంది, ఈ కోదాడికి 35 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం ఉంది. ఈ ఖమ్మము, కోదాడ, జగ్గయ్యపేట ఈ 3 కూడా ట్రయాంగిల్ సిటీ అయిపోతుందండి. ఇక్కడ కనుక ఒక పరిశ్రమ కనుక వచ్చిందండి. దీనికి నేనేమంటానంటే, ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టండి. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చూడండి, ఒక 34 ఎకరాల్లో ఉంటుంది సుమారుగా. మీరు వెళ్ళి చూసారా? నేను కూడా ఈ మధ్యన వెళ్ళి చూశాను. చాలా అద్భుతంగా, వాళ్ళంటే ఎప్పుడో ఏదో కట్టే ఏదో విషయం, ఇప్పుడు మనం చాలా చక్కగా కట్టిస్తున్నాం. మహామేధావులు ఉన్నారు, అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు. ఒక ఫిలిం స్టూడియో కడితే, ఆంధ్రాలో ఫిలిం స్టూడియో లేదు ఎక్కడ చూడండి. ఒక అద్భుతమైన ఫిలిం స్టూడియో, ఫిలిం ఇన్స్టిట్యూట్ దీంట్లోనే ఒక 100 ఎకరాలు, అది కడితే 100 కడితే 200 ఎకరాలు తీసుకుని చేయొచ్చు. అది వాళ్ళ వీలుని బట్టి. ఇవాళ 10 ఎకరాలు ఉంటే చాలండి, బాహుబలి లాంటి ఆర్ఆర్ లాంటి 1000 కోట్ల సినిమా తీసి చేయొచ్చు వాళ్ళ టెక్నాలజీకి. అలా వాళ్ళు అక్కడ ఒక స్టూడియో, ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టేస్తే, ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వాళ్ళని చేర్చుకొని, వాళ్ళల్లో రత్నాలు లాంటి వాళ్ళని సానబెట్టి ఆ నటీనటులను కూడా తీసుకొచ్చారనుకోండి, ఇంకా అద్భుతంగా ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం, కళాకారులుగా సినిమా పరిశ్రమకి ప్రోత్సహించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దీంట్లో ఇక్కడ ఐటీకి సంబంధించి ఇక్కడ ఏదైనా బ్రాంచ్ పెట్టాలంటే, ఇప్పుడు గచ్చిబౌలిలో దాంట్లో కాస్ట్ పెరుగుతుంది. దీని బ్రాంచ్లు ఏమన్నా పెట్టాలంటే కూడా అక్కడే పెట్టారనుకోండి, ఆ గరికపాడు ఆ ప్రాంతంలో. ఖమ్మం నుంచి వచ్చి గచ్చిబౌలిలో ఉద్యోగం చేసుకోకల్లా అతను అక్కడే చేసుకుంటాడు. నందిగామ నుంచి గచ్చిబౌలికి రావక్కర్లా, విజయవాడ నుంచి గచ్చిబౌలి రావక్కర్లా, అక్కడికి వచ్చేసి చేసుకుంటాడు. అంటే పొద్దున్నే బయలుదేరి ఒక అరగంటలో బైక్ మీద తన కారులోనే వచ్చేసి చేరిపోతాడు. అంటే ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఇటు నకరికల్ నుంచి, మిర్యాలగూడ నుంచి, దాదాపు నల్గొండ నుంచి కూడా అటు వెళ్ళటమే దగ్గరండి. ఇంకా నల్గొండ నుంచి గచ్చిబౌలి రావటం కన్నా, గచ్చిబౌలి, నల్గొండ, నకరికల్లు, మిర్యాలగూడ, ఈ దాచేపల్లి, గుంటూరు, తెనాలి, విజయవాడ, ఏలూరు, గుడివాడ, వాళ్ళందరూ కూడా వచ్చి గచ్చిబౌలి దగ్గర ఇక్కడికి వచ్చేసి చేసుకోవచ్చండి. అలాగే ఆర్టిస్టులు కూడా విజయవాడ నుంచి ఒక గంటంబావులో బైక్ మీద వచ్చేస్తాడండి అక్కడికి. 9ంటికి మీరు కాల్ షీట్ వేస్తే ఆ 7ంటికి ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరాడంటే 8:30 కల్లా ఇక్కడ ఉంటాడు. విజయవాడ నుంచి 2 గంటల లోపల తెనాలి, గుంటూరు నుంచి వచ్చేస్తాడు. 2.5 గంటల్లో 3 గంటల లోపల ఏలూరు నుంచి వస్తాడు, గుడివాడ నుంచి వచ్చేస్తాడు, మచిలీపట్నం నుంచి వస్తాడు. 3 గంటల డిస్టెన్స్లో మొత్తం మీకు అంతా కూడా ఆంధ్రాలో ఉన్న ప్రధానమైనటువంటి కళాకారులు వీళ్ళందరూ వచ్చేస్తారు దాదాపు. కంటే అది పెద్ద వెసులుబాటు ఆంధ్ర కళాకారులకు మీరు చేసేది. రెండవది, తిరుపతి నుంచి హైదరాబాద్ రావటం ఎంత దూరం ఉంటుందో, తిరుపతి నుంచి అటు రావటం కూడా అంతే దూరం ఉంటుంది, సమాన దూరం ఉంటుంది. కనుక మీకు ఒక విజ్ఞాన, విద్యా, కళా నగరం ఏర్పడుతుందండి అక్కడ.
ఇటు ఇటు 12 కిలోమీటర్లు కోదాడ, మళ్ళీ ఇటు 12 కిలోమీటర్లు జగ్గయ్యపేట. ఇవి 2 పట్టణాలు. ఈ పట్టణాలు కలిసిపోయి ఇక్కడ ఖమ్మం నగరం. ఈ నగరం ఇవి కలిసిపోయి ఒక అద్భుతమైన, పక్కనే నందిగామ కూడా, నందిగామ ఇవన్నీ కలిసిపోయి చాలా అద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది. జాతీయ రహదారి ఉన్నది, మీరేం వేయక్కర్లా. అటు ఖమ్మం నుంచి జాతీయ రైల్వే రహదారి ఉంది, మీరేం వేయక్కర్లా. అన్నీ ఉన్నది అద్భుతంగా. మీకు తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే కోదాడ, సూర్యాపేట ఇటు నుంచి నగరం ఇలా పెరుగుతూ ఆంధ్ర సరిహద్దు వరకు పెరుగుతుంది, విస్తరిస్తుంది. అటు నుంచి నందిగామ, జగ్గయ్యపేట ఇటు నుంచి ఇలా ఇది కూడా ఇటువైపుకి వచ్చి విస్తరిస్తుంది. ఖమ్మం నుంచి ఇలా జరుగుతూ ఇటు వస్తుంది. ఇది ఒక పెద్ద నగరంగా ఏర్పడుతుందండి. మీరు పెద్దగా పూనుకోకుండానే ఒక పెద్ద నగరం నిర్మాణం జరుగుతుంది. దానికి ఈ ఆకర్షణీయమైనటువంటి సినిమా పరిశ్రమని అక్కడికి తీసుకెళ్ళాలి. ఎట్టగో తీసుకెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, బీచ్ ఏవి కావాలనుకునేవాళ్ళు. ఇంకొకటి బీచ్, సూర్యలంక బీచ్ డెవలప్ చేస్తే, సూర్యలంక బీచ్ని డెవలప్ చేస్తే ఈ గరికపాడు నుంచి 2.5 గంటల్లో వెళ్ళిపోతారు. 2.5-3 గంటల్లో మళ్ళీ అక్కడ బీచ్ దగ్గర ఉంటారు. మీకు విశాఖపట్నానికే వెళ్ళక్కర్లే, ప్రత్యేకించి ఆ నగరము దానికోసం వెళ్ళాలనుకునే వాళ్ళు వెడతారు. మీకు ఇక్కడ అంత అద్భుతంగా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. పైగా ఇప్పుడు అమరావతి కూడా అక్కడ బాగా డెవలప్ చేస్తారు కనుక ఇక్కడ ఇది కూడా దీనంతటా ఇది అది మీరు డెవలప్ చేయాలి. అమరావతి దగ్గర ఇది దానంతటా అది డెవలప్ అవుతుంది, ఇది ఇలా చేసినట్లయితే. కనుక ఈ దిశగా చూసినట్టయితే ఇక్కడ దీనికి తోడేమంటానంటే, నేను అక్కడే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నిలయం అక్కడ ఉండాలి. అట్లాగే సాంస్కృతిక శాఖ మంత్రి నిలయం, భాషా శాఖ మంత్రి నిలయం అక్కడ ఉంటే, అకాడమీ, సాహిత్య అకాడమీ ఇటువంటి ఉంటే, ఇంత సాహిత్యంతో, విద్యతో, కళతో, ఈ ఐటీ విజ్ఞానంతో, ఈ సినిమా పరిశ్రమతో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక సంస్కృతి కేంద్రంగా ఉంటుందండి. విద్యా విజ్ఞాన కళా నగరంగా అది అక్కడ బాసిల్లుతుంది. దానికి మీరు ప్రత్యేకించి రోడ్లే ఇక్కర్లా. ఇటు జాతీయ రహదారి ఉంది, అటు జాతీయ రైల్వే రహదారి ఉంది, ఈయన మధ్యన ఇలా ఏర్పడుతుంది. ఇలా చేస్తే ఇక్కడి నుంచి 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. 50% షూటింగ్లు ఇక్కడ చేసుకోవచ్చు, 50% అక్కడ చేసుకోవచ్చు. ఇది నా సూచన. దీనికి తోడు మన కథని బట్టి మీరు కొండారెడ్డి బురుజు దగ్గరికి వెళ్ళొచ్చు, రాయలసీమలో డెవలప్ చేసుకోవచ్చు, విశాఖపట్నం వెళ్ళొచ్చు, రాజమండ్రి వెళ్ళొచ్చు, పచ్చని పొలాల కోసం ఏదైనా వెళ్ళొచ్చు. కనుక ఈ దిశగా కూడా ఆలోచించి ఇక్కడ ఉండేటువంటి సినిమా పరిశ్రమలో పెద్దలు, వ్యాపార దిగ్గజాలు, నిపుణులు వీళ్లతో కూడా చేసి చెంది కొంతమందికి స్థలాలు లేనటువంటి వాళ్ళకు కూడా అక్కడ మీరు కొంత ఇక్కడ ఏంటి ఒక 67 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎంత దాదాపు 4,000 మంది ఇక్కడ చిత్రపురి కాలనీలో అందరూ ఉన్నారు కదా. అట్లాగే మీరు కూడా అక్కడ ఒక 100 ఎకరాలు కనుక ఇవ్వగలిగిందని అంటే రాష్ట్ర ప్రభుత్వం బోర్డంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. నేను చూసి మాట్లాడుతున్నా, చూడకుండా కాదు, అక్కడ ఉన్నది తీసుకుని చేస్తే చాలా అద్భుతమైనటువంటి నగరంగా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేక నగరం అది. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక మహానగర నిర్మాణం అనేటువంటి దానంతటా జరుగుతుంది. అలా ఒరిస్సా దగ్గర జరిగే అవకాశం ఉందా? లేదు. లేదు. బెంగళూరు దగ్గర కర్ణాటకతో జరిగే అవకాశం ఉందా? లేదు. తమిళనాడుతో జరిగే అవకాశం ఉందా? లేదు. ఒక్క ఆంధ్ర తెలంగాణలకి మధ్య జరిగేది. దీనివల్ల ఆంధ్ర తెలంగాణలకి ఈ రెండిటికి కూడా లాభం ఉంటుంది, రెండిటికి లాభం ఉంటుంది. అటువంటిది నా ఆలోచన. అది ఇంకా నిపుణులు ఉంటారు, మేధావులు ఉంటారు, వాళ్ళతో కూర్చుని చేసి ఈ 5 ఏళ్లలో దీని స్వరూపం మొత్తం కూడా మార్చి 25 ఏళ్లలో జరిగే అభివృద్ధి 5 ఏళ్లలో జరుగుతుంది. ఇటువంటిది చేస్తే అది నిలిచిపోతుంది. దీనివల్ల ఇలా నాయకత్వం దీన్ని పూనుకుని చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి కూడా ఒక విలువ వస్తుంది. రేపు ఎన్నికలకి మీరేం చేశారు అని అంటే అది స్పష్టంగా ఎవరు అడగరు. మీరేం చేశారో జనం చెబుతూ ఉంటారు, మనం చెప్పక్కర్లేదండి. మనం ఇది చేసాం అది చేసాం మరి ఎవరు చెప్పక్కర్లా. మనం ఏం చేసామనేది జనం చెబుతుంటారు. అది నా ఆలోచన. గురుగారు, ఇప్పుడు కూటమి ఏర్పడింది, కూటమి కలయికలో వాళ్ళు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఎన్నికల ముందు కొంతమంది కూటమి కలయికని అపవిత్ర కలయిక అన్నారు, కొంతమంది కాదు పవిత్రమైనటువంటి కలయిక అన్నారు. అసలు ఈ కలయికని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ కలయిక కలకాలం కొనసాగుతుందని అనుకుంటున్నారా? ఈ కలయిక గురించి మీ మాటలో వినాలనుంది. ఇవన్నీ కూడా అన్ని ఊహాగానాలును తెలివితో అతి తెలివితో మాట్లాడుకునే అంశాలు. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలి. తెలివితో అంటే మనకి వాడు అంటాడు చూసారా జగదేగుడి కథలో,
ఏ ప్రగడ ఏమైంది నీ తెలివి అని రాజనాలు అంటే, మన తెలివి పనిచేయలేదంటే ఈసారి మన అతి తెలివి ప్రయోగిద్దాం రాజన్ అంటాడు. అలా ఇవన్నీ 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అంటే విపరీతంగా మనం ఆలోచించాల్సినటువంటి ఇది. కానీ ఒక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ కోసం ఏంటంటే మాత్రం నాకున్న కొన్ని సందేహాలు కూడా మీకు చెబుతా. అసలు కూటమి అనేటువంటిదే రాజ్యాంగ విరుద్ధం అని నా ఉద్దేశం, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కూటమి అనేటువంటిది అది ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇక్కడ ఈ కూటమి కావచ్చు, ఇది రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందే చెప్పండి? ఎక్కడన్నా సరే 3 పార్టీలు ఒకటయ్యి ఇంకో పార్టీ మీద నిలబడవచ్చు అని ఉందే? చేసింది తప్పు అని నా ఉద్దేశం. ఇట్లా చేస్తే ఎవరైనా సరే, ఎందుకనంటే ఒక పొట్టేలు కొట్టుకుంటున్నాయండి. ఇది బలం కలిగింది దాన్ని ఓడిస్తుంది, అదే అది బలం కలిగింది దీన్ని ఓడిస్తుంది, అంతేగాని ఈ పొట్టేలు ఒక కుక్కని కోతిని కూడా పక్కన పెట్టుకుని వెళ్ళి నువ్వు తోక కొరుకు, నువ్వు ఆ చెవి కొరుకు, నేను ఈ లోపల దాన్ని నెత్తి మీద కొడతానని చేసిందనుకోండి, అది తోకలాగింది, ఇది చెవిలాగింది, ఎవరికి కనిపించదు. ఇది డబేలను కొడుతుంది, అది పడింది అనుకోండి, మా పొట్టేలు గెలిచింది, లేదా పులి గెలిచింది అని అంటే కుదరదు. పులి కొట్టుకోవాలి, పొట్టేలు కొట్టుకోవాలి. అది ప్రకృతి సహజమైన న్యాయం. కోడి పందాలు వేస్తున్నారు, ఈ కోడి ఆ కోడి కొట్టుకుంటున్నాయి. అంతేగాని ఈ పక్కన ఒక కాకి ఆ పక్కన గద్ద వెళ్ళి దాన్ని పొడవట్లేదుగా. పొడుతున్నప్పుడు గెలిస్తే ఈ కోడి గెలిచిందంటాం మనం. అంటే ప్రకృతిలో ఉన్న సహజ న్యాయ సూత్రాలు చెబుతున్నా, సహజమైన న్యాయం. ఇది ఉదాహరణ. ఇది తీసేసి మనం మానవులం కదా, చాలా తెలివిగల వాళ్ళం కనుక మనం ఇలా కూటములు ఏర్పరచుకున్నాం అని ఎవరన్నా అనొచ్చు. దానికి నేను చెప్తాను నాదైన తర్కంతో. మీరేం చేస్తున్నారు? ఒక మానవ సమూహంతో, ఇది మా రాజకీయ పార్టీ, మేమందరం కలిసి ప్రజలకి మంచి చేయడం కోసం నిలబడ్డామని చెప్పి పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎన్నికలకు వచ్చారు. ఎన్నికలకు వచ్చినప్పుడు మీరేం చూశారు? అతను బలంగా ఉన్నాడు, గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడు? అతను కులాల వారీగా ఓట్లు పడుతున్నాయి కనుక ఈ కులం వాళ్ళని మనం కలుపుకుందాం, ఈ కులంలో ఉన్న సమూహాన్ని ఈ పార్టీని మనం కలుపుకోవాలి, వాళ్ళని మనం కలుపుకుని ముగ్గురం కలిసి అతని మీద పోటీ చేయాలి అని అంటున్నారు. ఇది న్యాయమేనా? మీరు ప్రమాణం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? కులమత రహితంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలిస్తాను అంటున్నారు. మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా కులమత రహితంగా, రాగద్వేషాలకు అతీతంగా నేను ఓట్లు అడుగుతున్నాను, నాకు ఓట్లు వేయండి అని అనాలి కదా. అంటల్లా ఇక్కడ కాపుల వర్గం వీళ్ళకి ఇన్ని ఓట్లు ఉంటాయి, బీసీలకు ఓట్లు, ఇక్కడ వీళ్ళు కమ్మవారు, వీళ్ళని అభిమానించే కులాలు వీళ్ళకి ఇంత ఉంటాయి, వీళ్ళు బ్రాహ్మలు, వైశ్యులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు ఉంటారు సహజంగా. ఈ వర్గాలన్నీ కూడా కలిపేస్తే అతను ఉండేటువంటి ఆ రెడ్డి వర్గము, వాళ్ళకి పడేటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఏవో మిగతా కులాల వాళ్ళు, అవి ఇవి బేరీజు వేసుకోవడమే కాకుండా ఇవన్నీ కూడా యథేచ్ఛగా టీవీలో మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి అన్ని విన్నాం మనం. అన్ని వాళ్ళే మాట్లాడుతున్నారు. కులాల గురించి, మతాల గురించి, ఏ కులం ఎంత ఉంది, ఆ సమీకరణాలు, ఏ కులం వాళ్ళు ఎంత ఓట్లు వేస్తే మిగతావి అంత పడితే ఇంత పెద్ద గణాంకాలు వివరాలతో చేసి వీళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు, గెలిచారు. అది వాళ్ళు అధికారంలోకి వచ్చారు. దాన్ని కాదంటలా. కానీ కూటమి అనేది వీళ్ళ గురించే కాదు, ఎన్డీఏ, ఇండియా కూడా తప్పు. రాజ్యాంగంలో ఏమైనా ఉందే చెప్పండి? మీరు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు మీ స్వతంత్రమైనటువంటి ఎత్తుగడలతో రాజ్యాంగ విరుద్ధంగా ఈ కూటమి కట్టారని నేను అంటానండి. రాజ్యాంగం విరుద్ధం ఇది. మీరేం చేయాలి? మీరు ఎన్నికల్లో నిలబడి మీరు గెలవండి. ఆయన గెలుస్తాడు, రామయ్య గెలుస్తాడు, స్వామి గెలుస్తాడు, ఎల్లయ్య గెలుస్తాడు, పుల్లయ్య గెలుస్తాడు. ఇప్పుడు ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఎన్నికలకి వెళ్ళటం అనేది అనవసరమైనటువంటి ఖర్చు. కనుక మనం నలుగురం కలిసి ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళలో ఒక నాయకుడిని ఎన్నుకుందాం అని అంటే అది ధర్మం. అది తర్కానికి అందుతోంది, అది ధర్మంగా తెలుస్తోంది. ఇది గెలిచిన తర్వాత గెలవడానికే మీరు 3-4 పొత్తులు పెట్టుకుని, పైగా ఈ కులం వారు అని స్పష్టంగా ప్రజలకి చెప్పేస్తూ మీరే కులమత రహితంగా, రాగద్వేష రహితంగానే పరిపాలన చేస్తానంటారేంటి?
మీరు కులమత సహితంగా మీరు పొత్తులు పెట్టుకుని గెలిచారు. కులమత రహితంగా చేస్తానంటారేంటి మీరు? ధర్మమేనా అంటే నేను అడుగుతున్న ప్రశ్న అండి. నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందంటే జనానికి అర్థమవుతుంది. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది తప్పు. దీనికి ఎవరు కోర్టుకి న్యాయ నిపుణులు కూడా ఆలోచించాలండి. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు కూడా ఆలోచించాలి నేను అనే పాయింట్. మీరే ఈ కులానికి ఇంత సంఖ్య ఉన్నది, ఇంత ఓట్లు వస్తాయి, ఈ పర్సంటేజ్ కలుపుకుంటే మనకు వచ్చేస్తాయి, మనకి 52-53% అని చెప్పారు మీరు. వాళ్ళకి వచ్చింది 40%, వాళ్ళంతా అక్కడే ఉంటారని. అలాగే జరిగింది కదా, అదే జరిగింది. అంటే మీరు కుల మత ప్రాతిపదికన మీరు ఏదైతే కూటమి కట్టారో అది మీరు రాజ్యాంగ విరుద్ధం అంటున్నా నేను. నా పాయింట్ గ్రహించారు కదా. దీంట్లో ధర్మం అనిపిస్తుందా మీకు? ఈ తర్కబద్ధంగానే ఉంది కదా. కనుక దీన్ని కోర్టుకు వెళ్ళాలి. దీనికి నేను కోర్టులో వేయాలి. అంటే ఇవన్నీ ఏం చేయలేవు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అట్లా అయిపోయిందండి, అట్లా అఘోరించింది. ఇక చిన్న చితక పార్టీ వాడికి ఇంకా ఏముంటుంది అసలు? ఇక దానికి ఇక అర్థం ఏముంటుంది? మీరే ఇలా చేసేస్తే. కనుక మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇది ఒక అంశం చెబుతున్నా మీకు. ఇది మనం తర్కబద్ధం అంటే నేను ఊరికనే అయిపోయింది కదా, గెలిచారని అంటే చప్పట్లు కొట్టే రకం కాదు నేను. ఎట్లా గెలిచారు ఏంటనే చూస్తాం, మనం ధర్మం చూస్తాం కదండి. మనం గెలిస్తే సంతోషం, గెలిచిన వాళ్ళకి జేజేలు. మీకు వచ్చింది 1%, ఆయనకు వచ్చింది 1%. ముగ్గురు కలిసి ఒక భారీ మెజారిటీతో మీరు గెలిచినట్టు ఎట్లా అవుతుంది? మీరు ఎవరికి వాళ్ళు గెలవండి, ఎవరికి వాళ్ళు గెలిచి మీరు ముగ్గురు కలిసి గవర్నమెంట్ మీరు ఫామ్ చేయండి, ఆ తర్వాత చేయండి. అది ధర్మం, అది ప్రజాస్వామ్యబద్ధం, తెలుస్తోంది అది అక్కడ. అట్లా కాకుండా మీరే ఈ కులానికి ఇన్ని ఓట్లు, ఈ కులానికి ఇన్ని ఓట్లు, ఈ కులానికి ఇన్ని ఓట్లు, ఆ మతము ఆయా కులాలు కలిస్తే అంతే వస్తాయి వాళ్ళకి, మనం కలిస్తే ఎక్కువ ఉంటుంది, మనం చీలిపోకూడదు, ఓట్లు చేల్చకూడదని నినాదం ఎంత మాట్లాడుకున్నారు దాన్ని? ఏ ఓట్లు చేల్చకూడదు? మన కులం ఓట్లనే కదా. అంతే, అర్థం అదే, ఓటు చెల్లమేమో అంటే అర్థం అదే కదా. అంటే మీరు కుల ప్రాతిపదికన మీరు కూటమి పెట్టారు అని అంటే రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది అసలు? అది ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు పెట్టారండి. ఇప్పుడు మీరు మత ప్రాతిపదికన పెడతానంటే ఇప్పుడు మీకు ఎన్నికల కమిషన్ ఇవ్వదు. ఎప్పుడో వాళ్ళు పెట్టారు, అప్పట్లో జరిగింది, అది అయిపోయింది. ఇప్పుడు మీరు కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన నేను పెడతానంటే ఇప్పుడు కుదరదు. మీరు అలా మాట్లాడారు బహిరంగంగా, కోట్ల మంది దగ్గర 100,000 సార్లు అందరూ మాట్లాడి, చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దగ్గర నుంచి పార్టీ అధినేతల దగ్గర నుంచి అందరూ మాట్లాడి గెలిచారు. గెలిచింది రాజ్యాంగబద్ధమా అని నేను అడుగుతున్నా. అవును అని చెప్పి ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. వాళ్ళ తరపున ఒక లాయర్ని చెప్పమని నేను వస్తాను. మీరు పొరపాటు పడ్డారండి, ఇగో ఈ రకంగా ఈ న్యాయ సూత్రాల వల్ల, ఈ రాజ్యాంగ సూత్రాల వల్ల ఇలా ఈ కూటమి ఏర్పడచ్చు, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ రాశాడు అంబేద్కర్ గారు, ఇక్కడ ఉంది అని చెప్పి ఎవరన్నా చెప్పమనండి. నాకు న్యాయశాస్త్రంలో ఉంది ఇట్లా చెప్పమనండి ఎక్కడన్నా. కనుక జొన్నవిత్తుల పాటలు రాసుకుంటూ, పద్యాలు రాసుకుంటూ, ఈయన ప్యారడీలు రాసుకుంటూ ఉండే కవి ఇవి మాట్లాడితే అందరికీ ఒకసారి అర్థం కాదు. అది నాకు వీటి మీద కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నప్పుడు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు బోల్డని లొసుగులు కనిపిస్తూ ఉంటాయి. కవికి కళాకారుడికి సామాజిక బాధ్యత ఎక్కువ ఉండాలి. కనుక ఆ లొసుగులు నేను పట్టుకోగలను. వీళ్ళు ఎవరికి వాళ్ళు స్వతంత్రులుగా వాళ్ళకు వాళ్ళు గెలిచి ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మాండం. ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారండి, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారనుకోండి, వాళ్ళు దేంట్లోనే మెర్జ్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఏంటో ఏదైనా పార్టీలో కలవచ్చు, లేదా అందరూ కలిసి మేము మీకు మద్దతు ఇస్తామని అనొచ్చు. దాన్ని సమాజం ఒప్పుకుంటుంది, స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ ధర్మం ఉన్నది. వాళ్ళందరూ వాళ్ళు గెలిచారు, ప్రజల మద్దతు వాళ్ళకు ఉంది, వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు, తప్పేముంది? అట్లా కాకుండా మేమందరం కలిసి ఒక జట్టుగా ఉండి, నేను చెప్పాను కదా మీకు, కోతేమో తోకలాగి, కుక్కేమో చెవి కొరికి, ఇది గబుక్కులు వెళ్ళిపోయి పొట్టేలు దాన్ని కొట్టేసి అది పడిపోయింది అనుకోండి, ఆ పొట్టేలు గెలిచింది అని అంటే తప్పు కదా. గతంలో మనకు కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ఎన్టీ రామారావు గారు, విపి సింగ్ గారు, నేషనల్ ఫ్రంట్ అనేది అదొక తరహా ఏర్పాటు. ఎవరికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ పతాకాల మీద, వాళ్ళ పార్టీ చిహ్నాల మీద గెలిచి, వాళ్ళకి ఎక్కువ మంది ఎంపీలు గెలిచి వస్తే వాళ్ళందరూ కలిసి ఆ కలయికలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం అదొక పద్ధతి, అదొక స్పష్టంగా ఉంది కదా. అది దాంట్లో ఇక్కడ కులము, మతము, ప్రాంతము ఎక్కడ లేదు కదా. ఇది కేవలం ఇక్కడ కులమత ప్రాతిపదికన ఎన్నికల్లో నుంచుంటున్నాము అనేది స్పష్టమైపోలా.
వాళ్ళ ఓట్లు వీళ్ళకి పడవు. గట్టిగా ఇప్పుడు ఇంతమందిలోనూ ఆ కులం వాళ్ళు వచ్చి ఎవరు 10 మంది కుర్రాళ్ళు వీళ్ళకి జై అనరు, ఈ కులంలో వాళ్ళు వెళ్ళి 10 మంది వాళ్ళకి జై అనరు. మరి ఇంకా ఏంటి నాకు అర్థం కాదు, ఇంకేంటి ప్రజాస్వామ్యం? అప్పుడు నిజంగా ఎవరి బలం ఎంతో తెలిసిపోతుంది. వాళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేస్తే ఎవరి బలం ఎంతో స్పష్టంగా తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు ఏంటి, ఇది 3 పార్టీలు అంటే ఎట్లా ఉందంటే ముగ్గురు శత్రురాజులు ఏకమయ్యి ఒక రాజు మీద దండెత్తేటువంటి రాచరికపు వ్యవస్థ నడిచింది ఇక్కడ. అంటే నా దృష్టిలో నాకు ఒక ఉదాహరణగా చెబుతున్నా మీకు. 3 రాజ్యాల వాళ్ళు 3 రాజ్యాల వాళ్ళు కలిసి నీకు వాడికి 75% భూభాగం ఉన్నది ఒకటికి, నీకు 30%, 20% ఉందనుకోండి. మనం 80% భూభాగం, వాడికి 75% కదా. 75,000 మంది సైన్యం, వాడు మనకి 80,000 మంది సైన్యం ఉంటారు. మనం 3 రాజ్యాలు కలిస్తే వీడు దండెత్తుదామంటే దండెత్తు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇది ఎవరి గెలుపు ఇది? పైగా ఈ 3 రాజ్యాల వాళ్ళు కలిసి ఉంటారంటే ఎప్పటికీ కలవరు. ఈ 3 రాజ్యాల వాళ్ళు ఆ రాజ్యాన్ని కొలగొట్టేసి ఎవడి చేతికి అందింది వాడు పట్టుకుని వెళ్ళిపోతాడండి, అంతే అయిపోయింది. అంటే రాచరికపు వ్యవస్థలో, ఆ రాచరికపు వ్యవస్థలో వేసేటువంటి తంత్రం, ఆ రాచరికపు తంత్రాన్ని ఇక్కడ దీనికి ప్రయోగించినట్టు కనిపిస్తుంది తప్ప ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎన్నికగా నేను దీన్ని భావించను. అసలు భారతీయ జనతా పార్టీ తెలుగు నేల మీద అసలు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు అనుకోకపోవడానికి కూడా ఇటువంటి కలయికలే కారణమని చాలామంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు గతంలో కూడా పలుమార్లు హెచ్చరించారు. అవకాశం ఉన్నప్పటికీ తన పునాదిని బలోపేతం చేసుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఇట్లా పొత్తుకు వెళ్ళి ఇటువంటి కలయికల వల్ల అని చెప్పేసి విశ్లేషిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? దీని గురించి మనం మాట్లాడితే ఇంతకు పూర్వం మాట్లాడిన దాని వెయిట్, ఆ డెప్త్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది చిన్న విషయం అయిపోతుంది, చిన్న విషయం అయిపోతుంది. అందుకని ఇది వద్దు మనం. ఎందుకంటే చాలా మంచి విషయం అని అనుకుని మనం ఒక బలమైన నమ్మకంతో దీన్ని ప్రజలకి మనం తెలియజేస్తున్నాం కనుక అదే గొప్పది. వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం ఏమిటంటే 5 శాఖల్లో ఆయన ఎలా అయితే చేస్తారో సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో 50% అన్నా సరే షూటింగులు చేయించవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అఖండమైన మెజారిటీతో గెలుచున్నారు. వాళ్ళని ఎవరు అడ్డుపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. కనుక ఇప్పుడు కూడా సినిమా పరిశ్రమ అక్కడికి వెళ్ళకపోతే 10 ఏళ్ల మట్టి లేదు కదా, 10 ఏళ్ల మట్టి లేదు. కనుక మరి అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ ఏమో ఇక్కడికి వెళ్ళిపోతుంది. మన రెవెన్యూ అంతా కూడా మాకు హైదరాబాద్కి వెడుతుందో అని మళ్ళీ మనమే మాట్లాడుతున్నాం. కనుక మరి మీ వంతు మీరు పరిశ్రమను అక్కడికి తీసుకెళ్ళి ఈ వంతు రెవెన్యూ అక్కడికి వెళ్ళి అక్కడ షూటింగులు చేసుకుంటే అక్కడే చిన్న వ్యాపారాలన్నీ వృద్ధిలోకి వస్తాయి కదా. కనుక అవి చేసి ఈ పరిశ్రమలో 50% అక్కడికి వెళ్ళేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే 5 కోట్ల మంది చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్న దాంట్లోనే మీకు 60% ఆదాయం వస్తుంది. ఇది మనది ప్రధానమైనటువంటి పాయింట్ అండి. రెండవది ఇది ప్రాక్టికల్. ఇప్పుడు జరగబోయేది జరిగిన దాంట్లో దోషం చూపిస్తున్నాం మనం. కూటమి అనేటువంటిది తప్పు. మీరు కుల ప్రాతిపదికన మీరు కూటమి కట్టారు. కులమత రహితంగా నేను పరిపాలిస్తాను అని చెప్పి ప్రమాణం చేస్తున్నారు. కుల ప్రాతిపదికన నేను చేయటం లేదు, నాకు అక్కర్లేదు, నా కులం చూసి ఎవడు ఓటేయొద్దని మీరు అడిగారా? అడగల. నా కులం చూసి ఓటేయొద్దు, నా ధర్మం చూసి ఓటేయండి అని ఎవరన్నా అడిగారా? అడగల. కులం చూసి ఓటేయించుకున్నారు, కులం చూపించి ఓటేయించుకున్నారు. ఇప్పుడు గెలిచిన కులమత రహితంగా నేను చేస్తాను అని అంటున్నారు. అంటే ప్రమాణ స్వీకారానికేమో రాజ్యాంగం అవసరం వచ్చింది. రాజ్యాంగంలో ఎటువంటి విధానంతో ప్రమాణ స్వీకారం చేయాలో అది అక్కడ రాజ్యాంగం అవసరం వచ్చింది మీకు. ఇక్కడ మీరు రాజ్యాంగాన్ని పట్టించుకోవాలా? నా వాదం అదండి. గురుగారు, తిరిగి మనం ఒకసారి మళ్ళీ రాజకీయాల నుంచి తిరిగి ఒకసారి ఇందాక మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమని అభివృద్ధి చేయాలనేటటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో అంటే తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో పరిశ్రమ పూర్తి స్థాయిలో స్థిరపడిన తర్వాత, ఈవేళ మన సినిమాలు చూస్తున్నా లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి అక్కడ రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు థియేటర్కి రాకుండా ఓటీటీలోనే చాలా సినిమాలు విడుదలైపోతున్నాయి. అట్లాగే తెలుగు వెబ్ సిరీస్ పూర్తిగా ఏంటంటే తెలంగాణ మాండలికంతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు భాషా ప్రవీణ, నేను ఎంఏ తెలుగు కాబట్టి మనకి మాండలికం
ఒక పేజీ ఒక పేపర్ మాండలికం ఉండేది, 100 మార్కులకి మాండలికం ఉండేది. మాండలికానికి సంబంధించి ఏ కథల పుస్తకం ఇచ్చినా, ఏ సాహిత్యం ఇచ్చినా, ఏ మాండలికమైన అలవకగా చదవగలిగినటువంటి శక్తి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకు ఉంటుంది, సహజం. సరే, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాము, మనకు అర్థమవుతుంది, భాష అర్థమవుతుంది, వాళ్ళ భావం అర్థమవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా వీక్షిస్తున్నారు ఈ సినిమాలు కావచ్చు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు. కేవలం తెలంగాణ మాండలికం మాత్రమే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితిలో మిగతా ప్రాంతం ఏదైతే ఉందో తెలుగు నేల, అక్కడ ఉన్నటువంటి మాండలికం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ జీవద్భాష కానీ అది మరుగున పడిపోతుంది అనేది భాషా శాస్త్రవేత్తల యొక్క ఒక అభిప్రాయం. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను చెప్పేది అదేనండి. నేను భాషా సంస్కృతుల కోసం ఈ పార్టీ, రాజకీయ పార్టీ కావాలని నేను మాట్లాడింది, దానికోసం పూనుకుంది కారణమే అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత భాషా ప్రాతిపదికన అసలు మాది తెలుగే కాదు, మాది తెలంగాణ వేరు అని చెప్పి వీళ్ళు అన్నారు. అని వీళ్ళు మాదైనటువంటి భాష, మాదైన యాస అని చెప్పి వీళ్ళు ఇక్కడ వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు అక్కడ చెయ్యాలా? చేశారా? ఏమాత్రం ఉన్నా చేశారా? 2014 నుంచి 2024 వరకు శూన్యం జరిగింది. రెండు ప్రభుత్వాలు ఏం చేయలే. ఈ గత ప్రభుత్వం అయితే పరాకాష్ఠకి తీసుకెళ్లారు. ఏది అసలు ఇంగ్లీష్ మీడియంలోనే అన్ని చేసేస్తాము, ఇంగ్లీష్ మీడియంలో మీ పిల్లల్ని చదివించి అమెరికా పంపిస్తాము, వాళ్ళ పిల్లలైనా చదివేది అనేటువంటి ఒక విరోధాన్ని కూడా కల్పించారండి. పేదవాళ్ళకిను పై మధ్య తరగతి వాళ్ళకి, ధనవంతులకి మధ్యన ఒక విరోధ భావాన్ని ప్రభుత్వం కల్పించింది. మీ పిల్లలకి మేము ఇంగ్లీష్ మీడియం చదివించి మీ పిల్లల్ని అమెరికా పంపిస్తామని అంటే వాళ్ళందరూ అసూయపడుతున్నారు, మీరు ఇట్లాగే ఉండాలట అనేటువంటి భావజాలాన్ని బాగా జనంలోకి తీసుకెళ్లారు. అది తప్పు. ఎందుకనంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించి అమెరికా పంపించి అమెరికాలో ఉంచుతున్నారు. వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి రాజకీయ రంగంలో ప్రవేశం చేయించి మన్నెత్తినెక్కించి తొక్కిస్తున్నారు. మన పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఈ జాతి విలువలు, ఈ సంస్కృతి, దీని గొప్పతనం ఏది తెలియకుండా ఇంగ్లీష్ నేర్పించి మన పిల్లలకి అమెరికా పంపించి వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అక్కడే ఉండిపోయేలాగా మనం చేసుకోవాలి. మన పిల్లలకి దూరమై మన తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేసేటువంటి విద్య వీళ్ళు మనకి మేలు చేస్తున్నట్టుట. వీళ్ళ పిల్లల్ని అక్కడ చదివించి తీసుకొచ్చి రాజకీయ రంగంలో దించి మనం నెత్తినెక్కించి తొక్కిస్తూ ఉంటారండి. ఇది వీళ్ళు మనకి చేస్తున్నటువంటి ఉపకారం అంటండి. అది చెప్పటంలో ఎవరికి. మీ పిల్లల్ని నేనేమంటానంటే కనీసం 100 కులాలు అసెంబ్లీలో శాసనసభ్యులుగా ఉండాలి. ఇది నా మేనిఫెస్టోలో ప్రధానమైన ఆశయం అండి. 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. దానివల్ల 125 కులాలకి ఏమన్నా మంచి జరిగిందే? 125 కులాల వాళ్ళని మీరు అసెంబ్లీలో మీరు శాసనసభ్యులుగా నిలబెట్టండి. అది సరైన నాయకత్వం. ఏ కులాల వాళ్ళకి అధికారం దక్కలేదో ఆ అధికారాన్ని కల్పించటం అనేది నిజంగా గొప్ప మహానాయకుడు అంటారు. వెనుకబడిన తరగతులలో కూడా 17-18 కులాలు తప్ప మిగతా ఏ కులాలు కూడా ఇప్పటి వరకు ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. కనుక నేనంటున్నా 100 కులాలకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం మా పార్టీ ఆశయం అని చెప్పారు. దీన్ని మీరు చేయగలిగితే అంబేద్కర్ గారు కూడా సంతోషిస్తాడు. ఆ విగ్రహంలో ఆ ఆత్మ ఆవహించి ఆనంద తాండవం చేస్తాడు ఆయన. ఆహా, ఇంత గొప్పగా చేశారు అని. మీరు అది చేయకుండా వీళ్ళని కులాలుగా విభజించి, మతాలుగా విభజించి, పైగా భాషని కూడా అక్కడ తీసుకొచ్చి బలిపీఠం ఎక్కించి తెలుగు తల్లిని మీరు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేశారు. అది కొట్టేసిందండి. మీరు మీ పిల్లల్నేమో ఇక్కడికి తీసుకొచ్చి మీ పిల్లల్ని సోమాలియాలోనూ ఉగాండాలోనూ ఎక్కడన్నా పంపించవచ్చు కదండి. మీ పిల్లలేమో ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ఉండాలి. మా పిల్లలు చదువుకుని అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళు ఏదో కొంత తృణమో పంపిస్తుంటే వీళ్ళు తింటూ ఉంటారు కదా. అప్పుడు బర్డెన్ ఉండదు, ప్రభుత్వానికి బాధ్యత ఉండదు అనమాట, భారం ఉండదు. వీళ్ళు ఇక్కడేదో చిన్న ఏదో ఇంట్లో ఉంటూ ఏదో ఒక ప్లాట్ ఏదో కొనేస్తాడు అక్కడ కొడుకో కూతురో, దీంట్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే లేదా వీళ్ళకి వచ్చిందంటూ తింటూ ఉంటారు. వీళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. వీళ్ళ పిల్లలు రాజ్యాధికారంలోకి రావాలి, మీ పిల్లలు మీకు దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవాలండి, విదేశాల్లోకి.
నీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ కొడుక్కి ఇస్తారు లీడర్షిప్. నీ కొడుకు ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. జాబు లేక మీ పిల్లలు పేవ్మెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. నీ కొడుక్కి షెడ్డులో వర్క్మెన్షిప్, వాళ్ళ కొడుకు అదానీతో పార్ట్నర్షిప్. ఏకలవ్య శిష్యుడైనా నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైనా వాళ్ళ కొడుకు లీడరు. ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు. కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు. ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు. వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లాచెదురు. వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిది అదొక్కటి అంటే. ఇలా కులాలుగా చీల్చి వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు వాళ్ళని వీళ్ళని అన్ని కలిపి చేసి మీరు తెలివిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవటం కాదు, కింద ఉన్నవాడికి అధికారాన్ని కట్టబెట్టాలి. అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేశాడు. ఎన్టీ రామారావు గారి తర్వాత దాన్ని 10 అంతలు 100 అంతలు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ఆధునికంగా విజ్ఞానం విస్తరించింది, విద్య పెరిగింది, అందరికీ ఒక జాగృతి, ఒక అవేర్నెస్, చైతన్యం వచ్చిన ఈ కాలంలో ఇప్పుడు మళ్ళీ కులాన్ని చూపించేసి మళ్ళీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా అవకాశాలు తక్కువ చేసి సంకుచితంగా చేయటం అనేటువంటిది సమంజసమేనా అంట నేను, నా ఆలోచన అది. ఈ పవిత్రమైన కలయికని అపవిత్రమైన కలయికని చెప్తాను. మీరు ఇది నిజంగా 5 ఏళ్ళు కొనసాగిస్తారా? అంటే మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ ఉన్నాడండి, ఆయన్ని కింద పడేసేయటమే ఆశయంగా అంతిమ లక్ష్యంగా పోరాడు. రాక్షస పాలనకి చర్మగీతం పాడతామని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఆయన బాగా డౌన్లో ఉంది ఆ పార్టీ, 11 సీట్లే వచ్చాయి. ఇప్పుడు మీరు వచ్చేసారి ఏ రకంగా మీకు కూటమి అవసరం? అసలు శత్రువే లేడు అసలు. ఇప్పుడు మీకు శత్రువు బలపడడం కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. పైగా ఇది ఇప్పటి వరకు మీరు శత్రువు అనుకుంటున్న వాళ్ళు మీ అందరికన్నా ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నారు వాళ్ళు సంఖ్యాపరంగా. కనుక ఇదేమో జాతీయ పార్టీ బీజేపీ, వాళ్ళు జాతీయ పార్టీ అది వేళ్ళు అనుకుని అది విస్తరిల్లాలని చూస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇలాగే తీసుకుని 8 సీట్లకు తీసుకుని మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకు ఉంటారా? వీళ్ళు కూడా ఇలాగే ఉంటారా? 21 సీట్లో రేపు 25 సీట్లో లేకపోతే 30 సీట్లో తీసుకుని ఇట్లాగే ఉంటారా? మరిన్ని స్థానాలు కోరుకుంటారు. ఒక 30గా 40 సీట్లు ఇస్తారు, 40 సీట్లకే పరిమితమై ఇట్లాగే ఉంటారా మళ్ళీ వచ్చేసారి కూడా? చెబుతున్నాను, 40 సీట్లే ఇచ్చారనుకోండి, 50 సీట్లు ఇచ్చారనుకోండి, 125 సీట్లు వాళ్ళు తీసుకుని అప్పుడు కూడా మరి ఎక్కువ సీట్లు వాళ్ళకు ఉన్నప్పుడు మరి వాళ్ళకే ప్రాధాన్యం ఉంటుంది కదా, సీఎం క్యాండిడేట్ వాళ్ళే అవుతారు కదా. మరి అయినప్పుడు మరి మీరు దానికి ఆమోదిస్తారా? ఇవన్నీ కూడా ముందు అందరికీ ఉన్నటువంటి సందేహాలే. కనుక ఈ కూటమి అనేటువంటిది అపవిత్రము పవిత్రము అనేటువంటిది పక్కన పెట్టేస్తే రాజ్యాంగ విరుద్ధం అసలు. దీనికి ఆశయం ఏంటంటే ప్రధాన ఆశయం అతన్ని ఓడించడం, అతనిది రాక్షస పాలన అని చెప్పి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఇవాళ అధికారం కోల్పోయాడు. ఇప్పుడు ఏ కారణంతో ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఏంటంటే అసలు ఎదురు చూస్తే అసలు ఎవడు శత్రువు అనేవాడు లేడు. చక్కగా రామరాజ్యాన్ని తీసుకొచ్చేలాగా ఈ ముగ్గురు కలిసి చేయొచ్చు. విజయవాడలో 3 కాలువలు మురుగు కాలువలు అయిపోయినాయి. 3 పార్టీలు ఈ 3 కాలువల్ని దత్తత చేసుకుని సుందరీకరణ చేసి ఆ ఒడ్డు ఈ ఒడ్డు పూల మొక్కలు పాకిచ్చి కాస్త పరమ సుందరంగా చేస్తే నేను సంతోషిస్తాను. అలాగే ఇప్పుడు నీటిపారుదల శాఖ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, చాలా శుభసూచకం. ఎందుకంటే స్కాంద పురాణంలో సహ్యపర్వతం నుంచి ఈ హంసలదేవి వరకు ప్రవహించేటువంటి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా ఏ చెట్లు ఉండేవో తెలుసండి? తీరాల్లో మారేడు, నేరేడు, జువ్వి, రావి, ఈ మద్ది, ఈ చెట్లన్నీ ఉండేవండి. జమ్మి, ఈ చెట్లన్నీ ఉండేవి. ఈ చెట్ల వల్ల ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటువంటి శీతలమైన గాలి ఈ మూలికలు ఔషధీ గుణం కలిగినవి, మారేడు, ఈ ఔషధీ గుణము కలిగినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ నదీ జలాల నుంచి వచ్చినటువంటి గాలి అక్కడికి వచ్చి స్నానాలు చేసే వాళ్ళ మీద తగిలినప్పుడు అనేక రుగ్మతలు పోతాయి.
పైగా వీటి కాండాలన్నీ కూడా చాలా గట్టిగా ఉండి వరదలు వచ్చినప్పుడు వరదలు గ్రామాల్లోకి రాకుండా ఆ కాండాలు అడ్డుకునే అవి అడ్డుపడతాయి. అవి అట్లా దట్టమైనటువంటి అడవులుగా ఆ తీర ప్రాంతంలో బాగా అవి వరదలు అరికడుతూ ఉండి పచ్చగా శోభాయమానంగా ఉండి ప్రకృతికి కూడా అవి ఉపకరిస్తూ ప్రకృతి అందాన్ని అవి ఇనుమడింపజేస్తూ మంచి ప్రాణవాయువుని అందిస్తూ ఓషధీపూరితమైనటువంటి గాలుల్ని అందిస్తూ ఉండేవి. ఏది సహ్యపర్వతం దగ్గర నుంచి హంసల దీవి వరకు. ఇవాళ సహ్యపర్వతం నుంచి హంసల దీవి వరకు అడవులతో సహా అన్నీ కొట్టిపారేశారు కదా. మా కృష్ణలంక తవ్వి 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 కృష్ణ లోయ అయిపోయిందండి. అది లంక లోయ అయిపోయింది, లోయే. అట్లా అట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మరి వాటన్నిటిని బాగు చేసి ఆ తీరాలలో ఈ ఈ చెట్లన్నీ కూడా పాతించాలండి. సాధ్యం అవుతుంది అంటారా వీటన్నిటిని పాటించడం అనేది? మొత్తం అన్ని భవన నిర్మాణాలు అయిపోయి కాంక్రీట్ జంగిల్లాగా తయారైపోయింది కదా. అది మాత్రమే కాదు కదా, మానవుడు విసర్జించేటువంటి అన్నీ కూడా కాలుష్యాలను తీసుకొచ్చి నదుల్లో కలుపుతున్నారు. ఇటువంటివన్నిటి కూడా అరికట్టాలి. లేకపోతే మీరు పవిత్రతను ఎట్లా కాపాడతారు? మంత్రిత్వ శాఖ అంటే ఏంటి చెప్పండి? ఒక 5 ఏళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోటి వస్తారు. ఇంతకు ముందు ఉన్నవాడి గురించి ఎవడు చెప్పుకుంటున్నాడు? ఇంతకు ముందు ఉన్నవాడు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు కూడా అంతే. కనుక అలా కాకుండా ఉండాలి. జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి క్రియాశీలత కూడా కనిపించాలి. వాళ్ళ ఆలోచనలు, ఆవేశము, ఆశయాలు మాత్రమే కాకుండా క్రియాశీలతలో కూడా స్పష్టత, దృఢత్వము, ఒక కార్యాచరణ, దాని ఫలితము, వీటిని స్పష్టంగా ప్రజలకి చూపించాలి. దానికి తగినటువంటి లిటరేచర్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అట్టగా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ రోజు ప్రజానాట్య మండలి వాళ్ళకి ఎంత ఉపకరించింది? ఆ పాటలు, ఆ కళారూపాలు వాళ్ళ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి. అట్లాగే ఇవాళ ఈయన ఒక పెద్ద హీరో కనుక తనదైనటువంటి ఆలోచన విధానంతో ఒక 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 సాహిత్యాన్ని, పార్టీ సాహిత్యాన్ని కూడా సృష్టించుకోవాలి. సృష్టించుకుని అది తన అభిమానుల్లోకి తీసుకుని వెళ్ళటం, ఆ కళారూపాలు, తన ఆశయం ఏమిటి, స్పష్టంగా ఏ విషయం మీద తన ఆశయం ఏమిటి, దానికి ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, దాని ప్రయోజనం ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పేస్తే జనానికి వాళ్ళకి తెలుస్తుంది. అలా చేసి చూపించినట్లయితే మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉండదు. ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉండదు. అందులో ఇవాళ ఆయనకి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటమి ఎలా ఉన్నా ముందు ఆ పొత్తు దాన్ని గౌరవించి 5 శాఖలు ఆయనకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మరి ఇంతకు పూర్వం ఏ అనుభవము లేని ఈయన ఒక్కసారిగా బాలాంజనేయుడు ఇప్పుడు పంచముఖ ఆంజనేయుడిగా అయిపోయి 5 శాఖల్ని నిర్వహించాలి అనేది చిన్న విషయం కాదు. అది చాలా చాలా పైగా ఏంటంటే ఏదో నిర్వహించటం, ఎవడో సెక్రటరీ తీసుకొచ్చి ఫైల్ తీసుకొస్తే ఏదో సంతకం పెట్టడం, కూర్చోవడం, కాలక్షేపం చేసి ఉప ముఖ్యమంత్రులు అందరూ అట్టగే అయిపోయారు. ఏ ఉప ముఖ్యమంత్రి గురించి ఏమీ ఎవరికి తెలియదు, అసలు ఏం చేశాడో ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఈయనకి 5 శాఖలు ఇవ్వటం, మరొక ఉప ముఖ్యమంత్రి లేరు, ఈయనే ఉప ముఖ్యమంత్రి. ఈ 5 శాఖలు ఇవ్వటం కూడా నిజంగా చెప్పాలంటే పొత్తులో మనం దేనికి దానికి మాట్లాడాలి. ధర్మం చంద్రబాబు నాయుడు గారు 5 శాఖలు ఈయనకి ఇచ్చాడు. ఎంత ఎంత సామర్థ్యం ఉందో అదంతా బయటకు వచ్చేసి చేసేయాలి అహోరాత్రులు కూర్చుని. అలా ఈయన కనుక చేసినట్లయితే చాలా గొప్ప నాయకుడుగా నిలబడతాడు. ఎందుకంటే కిందటిసారి ఇంత ఉధృతంగా మెజారిటీ వస్తుందని ఎవడు ఊహించలే. నేను ఎవడు ఊహించలేదండి. అదే దీంట్లో ఇక్కడే మనం ఒకసారి భగవంతుడికి నమస్కారం చేయాలి. ప్రకృతి దానికి ఒక శక్తి ఉంటుంది. ఇంతకు పూర్వం రాష్ట్రం చీలిపోయినప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఆయన సమర్థుడు, మేధావి, అనుభవజ్ఞుడు, అభివృద్ధి తెస్తాడని ఆయన అక్కడ ఎన్నుకున్నప్పుడు ఆ 5 ఏళ్ళు ఆ అభివృద్ధి జరగలే. అక్కడ ఆ అనుభవం పనికి రాలేదు, అవునా? అప్పుడు కనీ విని ఎరుగనటువంటి రీతిలో ఆయన్ని ఓడించి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు. ప్రకృతి అంటే ఏంటి? మానవ స్వభావం. ప్రకృతి అంటే వాడి ప్రకృతి ఎలా ఉంటుందంటే ఏంటి? వాడి స్వభావం అని. మీ స్వభావం, నా స్వభావం అందరికీ. ఒక చల్లని గాలి తాకితే, ఒక మామిడి పండు తింటే, ఒక కొబ్బరి నీళ్ళు తాగితే అందరికీ ఎలా అయితే ఉంటుందో, అలాగే ఒక వ్యక్తిని బట్టి, ఒక సన్నివేశాన్ని బట్టి, ఇంద్రధనస్సు చూస్తే ఎటువంటి భావం కలుగుతుందో, వ్యక్తులు చేసిన పనులని, మాట్లాడిన మాటల్ని బట్టి కూడా ఒకే రకమైన అనుభూతి కలుగుతుంది మనకి.
దాన్ని బట్టి అందరూ కూడా ఈయన వల్ల అభివృద్ధి రాదు అని, ఈయన వల్లే అభివృద్ధి వస్తుందని గెలిపించారు అవును 14లో. ఈయన వల్ల అభివృద్ధి రావటం లేదు, రాదు అని తీర్మానించుకుని ఏ అభివృద్ధి చేస్తాడో తెలియకపోయినా సరే ఏదో ఇంతకన్నా ఇంకా ఏదో జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించడం ఎట్లా? 151 సీట్లతో గెలిపించారు. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కర్కశత్వము, కఠినత్వము అనేది పరిపాలనలో వచ్చింది. పరిపాలన శైలి, వ్యవహార శైలిలో అది రాకూడదు. అది ఆయన కొంప ముంచింది ఎక్కువగా నేను అనుకోవటం. ఎన్నో మంచి పనులు చేయొచ్చండి, అవన్నీ మరుగున పడిపోతాయి. ఆ కఠినమైనటువంటి వైఖరి. ఇప్పుడు పచ్చగా ఉన్న చెట్టు మీద కిలకిల అరుస్తూ పిచ్చుకలు, కాకులు, కోగిళ్ళు, చిలకలు అన్నీ వస్తాయి. బగ మండుతున్నటువంటి చెట్టు అనుకోండి, ఉన్నవి కూడా పారిపోతాయి అక్కడి నుంచి, ఉండవు కదా. అట్లా పరిపాలకుడు మృదు స్వభావంతో కనిపించాలి, కఠినంగా ఉండాలి తప్ప, శత్రువు పట్ల కఠినంగా ఉండాలి తప్ప అందరితోనూ అట్లా ఉంటే అట్లా. ఇది కొంత జరిగింది కనుక అక్కడ 151 రావటము ఆనాడు ఎవడు ఊహించలా. ఇప్పుడు ఇక్కడ 164 రావటము ఎవడు ఊహించలా. అంటే మానవుడి స్వభావానికి, మానవుడి ఆలోచనలకి అతీతంగా ఒక విశ్వస్పందన ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి అది పనిచేస్తూ ఉంటుందంటానికి ఇది కూడా ఒక ఉదాహరణ, స్పష్టమైన ఉదాహరణ. అందరూ ఇంత ఉధృతంగా ఎలా వచ్చేస్తుందండి, మానవులందరి అభిప్రాయాలు ఎలా ఒకటే అయిపోయి. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే గొప్ప ఆశీస్సు అండి. ఇప్పుడు మీకు ఆ ఆశీస్సులు అంత గొప్పగా అందినప్పుడు దాన్ని బాగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటే, ఈ 3 పార్టీలు కనుక ఇలాగే ఉండి నిజంగా ఆంధ్రప్రదేశ్కి చేయగలిగితే, భారతదేశంలో మరి ఏ రాష్ట్రము ఆ రాష్ట్రానికి చేయలేనంత మంచి ఇవాళ ఈ 3 పార్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చేయొచ్చు. వీళ్ళు ఒక మాటగా నిలబడి అవకాశం ఉంది ఉన్నది. ఎందుకంటే వీళ్ళకి ప్రశ్నించే వాడు లేడు. అసలు ప్రశ్నించినా కూడా అసలు దాని గురించి ఎవడు పట్టించుకోడు. ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్షమే లేదు. చేయనివ్వాలి కదండి, ఏమంటారు జనము, చేయనివ్వాలి కదా అంటారు. వీళ్ళేమో పట్టించుకోరు. చేసి చూపించటమే వీళ్ళకల్లా, ఏమీ మాట్లాడక్కర్లా. 15 రోజుల్లో ప్రతి శాఖలోనూ ఒక మంత్రి వెళ్ళటం చాలా చూసాం. బోల్డని లొసుగులు ఉన్నాయి, బాగా ఫ్రాడ్ జరిగింది, బాగా డబ్బులు తినేశారు, ఇంకా ఎంత వస్తుందో తెలియదు అంట మొదలు పెట్టారు. ప్రతి శాఖలోనూ అది చేస్తారు. ఒక 6 నెలలు ఇట్లా తాత్సారం చేస్తారు. అది అలా చేశారు, అవకతవకలుగా ఉందనే కదా మిమ్మల్ని ఎక్కించింది గద్దె మీదకి. మీకు పదవి ఇచ్చింది ఎందుకు, మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? సరిదిద్దుతారని. అవి సరిదిద్దండి. ఎందుకంటే మళ్ళీ అవకతవకలు జరిగాయని మళ్ళీ ఒక 6 నెలలు చెప్పి ప్రయోజనం లేదు. అది మీ గొప్పతనం కూడా కాదు. అవకతవకలు జరిగాయి, సరిగ్గా లేదు అని చెప్పి ఎక్కించాం. కనుక ఇప్పుడు మళ్ళీ అది జరిగాయి, అబ్బో అసలు ఊహించలేము, అసలు వీళ్ళు అంతంత చేశారో కూడా తెలియట్లేదు, అసలు అదంతా కూడా చాలా ఉంది, లాగాలి. ఎందుకు లాగటం, అది మాకెందుకు చెప్పడం? అవన్నీ సవరించాలి మీరు. ఆ సవరణలన్నీ కూడా మీరు చేసుకోవాలి, అవి చెప్పాల్సినవి కాదు. కార్యాచరణతో దాని సత్ఫలితాన్ని సమాజానికి అందించి అందిన సత్ఫలితాన్ని చెప్పాలి అంతే. దానికి ఉదాహరణ చెప్తా. పివి నరసింహారావుకి ముందు బంగారం అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు. పివి నరసింహారావు మాట్లాడా, నాశనం చేసి పెట్టారు దేశాన్ని, మొత్తం బంగారం అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అని ఎంత మాట్లాడాలి ఆయన? ఏమన్నా మాట్లాడా? ఒక్క మాట మాట్లాడా? మొత్తం ఆ బంగారం మొత్తం వెనక్కి వచ్చేటే చేశాడు. అది నాయకత్వం అంటే. మహానాయకుడు అంటే అటువంటి వాడికేమో బాజా కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఎంత గొప్ప విషయం అండి, ఎక్కడన్నా అసలే నాశనం చేసి పెట్టారు మొత్తం దేశాన్ని. బంగారం కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు, ఏం మాట్లాడాలి, తీసుకొచ్చాడు. అట్లాగే మోడీ గారు కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇరాన్కి మనం దాదాపు పెట్రోల్కి దేనికో మనం బకాయి పెట్టాం. ఆ 2.5 లక్షల కోట్లు తీర్చాడు తప్ప ఆయన కూడా దాని గురించి ఎక్కువగా తవ్వాల విషయం చెప్పారే తప్ప. మీరు ఎంతగా పూర్వం అవకతవకలు జరిగాయి కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవకతవకల వల్ల సరిహద్దుల్లో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండేది అని చెప్పాలి కదా. అట్లాగే సైనికులకి సరైనటువంటి షూస్ లేవు, సరైనటువంటి గన్ను లేదు, వాడికి సరైన ఆహారం లేదు, వస్త్రాలు లేవు. ఇవన్నీ ఏం చెప్పారా? అవన్నీ లేవు వీళ్ళు పదవి స్వీకరించినప్పుడు. అవన్నీ చేసి దాని పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థని వాళ్ళు నిలబెట్టారు.
అలాగే అవన్నీ మాకు చెప్పొద్దు, వాళ్ళు అవి చేశారు ఇవి చేశారని. ఏవి చేశారో మాకు అనవసరం. వాటన్నిటినీ మీరు సవరించి అధిగమిస్తావనే కదా నేను ఆ పనులు పెట్టాం. ఒకవేళ నిజంగా వాళ్ళ కోర్టుకి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా చేశారని వేసేయండి అంతే. అది చూసుకుంటుంది. దానికి అనవసరంగా రచ్చరచ్చ చేసేసి మీరే ఏదో ఒక మహాద్భుతం చేస్తున్నారు అని మళ్ళీ ఊదరగొట్టేసి ఛానళ్లలో మీడియాలో అది చాలా గొప్ప ప్రగతి తెస్తున్నటువంటి భ్రాంతిని మళ్ళీ కలిగించద్దు. 5 ఏళ్ళు కలిగించింది ఆ భ్రాంతే 2014 నుంచి 19 వరకు. కనుక ఆ భ్రాంతి లేకుండా క్రాంతి కావాలి, విక్రమించి దాని ఫలితాన్ని తీసుకొచ్చి సమాజానికి అందించాలి. దాంట్లో ఎవ్వరు ఎదురుకుండా ప్రతిపక్షం లేదు, ఉన్న 2 పక్షాలు కూడా మీ పక్షాలే. కనుక ఏకపక్షం అన్నమాట నిర్ణయం. కనుక అది లోకం హర్షించేలాగా చేస్తే బాగుంటుంది. అద్భుతం గురువుగారు. అభి సుప్రసిద్ధ సినీ గీత రచయిత, సాహితీ సామాజిక సాంస్కృతిక ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుగు రాజ్యానికి అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం గురుగారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.